శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనము పూజ చేసే సమయంలో అంటే నిత్య పూజలు కానీ రకరకాల పూజలు చేసే సమయంలో వ్రతాలు యజ్ఞాలు అవి చేసే సమయంలో కొన్ని శ్లోకాలు చదువుతారు. పూజ ప్రారంభానికి ముందు ఒక శ్లోకం ఉంటుంది. ఏమని? అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. సభాభ్యాంతర శుచి అనే శ్లోకం ఉంటుంది. మనము పూజ చేసేటప్పుడు పంతులు గారు వచ్చి అన్ని పూజలు అంటే గురు పూజలలో కానీ మనం నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసే పూజలో కానీ అంటే మిగతా దేవతా పూజలో కానీ ఈ శ్లోకం చదువుకుంటూ వెళ్తున్నాం. తీర్థప్రసాదం నైవేద్యం అన్ని దేవుడికి షోడశ ఉపచారాలు చేసి తీర్థం తీసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ మొట్టమొదటి శ్లోకంలోనే మనకు మన పెద్దలు ఆ శ్లోకాన్ని ఎందుకు పెట్టిరు, ఆ శ్లోకంలో ఎంత మంచి అర్థం ఉంది, ఆ శ్లోకం తెలుసుకుంటే చాలు, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటే చాలు. ఆ పూజ విధానం, ఆ షోడశ ఉపచార పూజ విధానం మొత్తం ఆ ఒక్క శ్లోకంలోనే ఉంది. ఏమని? అపవిత్ర పవిత్రోవా సర్వ అవస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి అని. అప్పుడు మనం ఆ శ్లోకం చదివేటప్పుడు పురోహితులు ఏం చెప్తారు? అమ్మ మన పైన వేసుకోవాలి నీళ్ళు, సభ వచ్చిన వాళ్ళందరి మీద వేయాలి, ప్రోక్షణ చేయాలి నీళ్ళని అంటారు. కానీ అక్కడ ఉన్న అంతరార్థం ఏంటంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా, నువ్వు అపవిత్రంగా ఉన్నా, నువ్వు శుచిగా లేకున్నా, శుభ్రంగా లేకున్నా, నీకు వ్యాధి సోకినా, మంచాన పడి ఉన్నా, ఏమంటారు, శుభ్రత లేకున్నా, ఒక రోగిగా ఉన్నా, ఎక్కడున్నా సర్వకాల సర్వావస్థల యందు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, తింటున్నా, నిల్చున్నా, నడుస్తున్నా, ఉద్యోగం చేసే దగ్గర పని చేస్తున్నా, ఎవరు ఏ విధంగా పనులు చేస్తారో ఆ పనులలో ఆ అవస్థల యందు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి అని అర్థం. అంటే పవిత్రవ, నువ్వు అపవిత్రంగా ఉన్నా కానీ, పవిత్రంగా ఉన్నా కానీ, శుభ్రతతో ఉన్నా కానీ, శుభ్రత లేకున్నా కానీ, అంటే అన్ని అవస్థల యందు ఏ టైంలో ఎట్లెట్లున్నావో అట్లట్లా ఆ సమయమందు యస్మరేత్ పుండరీకాక్షం అంటే అపవిత్ర పవిత్రోవా సర్వ అవస్థాంగతో, ఏ అవస్థలో ఉన్నా కూడా, అంటే ఏ కార్యాలు చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా కూడా, బ్రహ్మచర్యంలో ఉన్న ఏ పని చేసినా, గృహస్థుడు ఉన్న ఏ పని చేసినా, వానప్రస్థంలో ఉన్న ఏ పని చేసినా, సన్యాస ధర్మంలో ఉన్నప్పుడు ఏ పని చేసినా ఆ పనుల యందు సర్వావస్థాంగతోపివా అంటే సర్వ అవస్థల యందు యస్మరేత్ పుండరీకాక్షం అంటే ఆ పుండరీకాక్షుని, ఆ పరమాత్మని నిత్యం ధ్యానిస్తూ ఉండు, ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. మానసికంగా ఏ భగవంతుణ్ణి అయితే నువ్వు పట్టుకున్నావో అదే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు, సర్వకాల సర్వావస్థల యందు ఉచ్చరిస్తూ ఉంటే అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఏమంటారు, యస్మరేత్ పుండరీకాక్షం. మన శరీరం ఒక పుండరీకం, ఈ శరీరము ఒక పుండరీకం. ఇలా పుండరీకాక్షుడు ఉన్నాడు. అక్షి అంటే కన్ను, మనల్ని గమనిస్తుంది, మనం చేసే ప్రతి చర్యని గమనిస్తుంది, మనల్ని మాట్లాడిస్తుంది, నిల్చోబెడుతుంది, నడిపిస్తుంది, సర్వ పనులు చేయిస్తుంది. ఒక జ్ఞాన చక్షువు, ఆ జ్ఞాన చక్షువులో ఉన్నటువంటి ఆ జ్ఞానమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి యస్మరేత్ పుండరీకాక్షం, ఆ జ్ఞాన చక్షువుని, ఆ జ్ఞానాన్ని, ఆ పరమాత్మని, ఆ పరంధాముని, ఆ భగవంతుణ్ణి నిత్యం ధ్యానిస్తూ ఉండు. అప్పుడు సభాభ్యాంతర శుచి అంటే లోపల బయట మానసికంగా, శారీరకంగా, వాక్ రూపేణ, మనస వాచ కర్మన అంటారు. ఈ మానసికంగా, వాచకంగా, కర్మంగా ఈ దేహం మూడు, మనస వాచ కర్మన, మనస్సు శరీరము వాక్ శుద్ధి అవుతాయి అని. ఎప్పుడైతే మనస్సు శరీరం వాక్కు శుద్ధి అయిందో అప్పుడు మనము నిత్యం ఎట్లుంటాం, భగవన్నామస్మరణలో ఉంటాం. ఏమంటే నిత్యం శుభ్రతతో ఉంటాం, అంటే పవిత్రులం అయిపోతాము. ఆ పరంధాముని స్మరిస్తూ ఉంటే పవిత్రులం అయిపోతాము. ఆ గురుమూర్తిని స్మరిస్తూ ఉంటే మనము గురువైపోతాము. ఆ గురుమూర్తిని స్మరిస్తూ ఉంటే నిజమైన శిష్యుడం అవుతాము అని దీని అంతరార్థం. అందుకనే పూజ చేసే ముందు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నా అంటే వ్యాధి బారిన పడి కానీ
ఏమంటారు, మంచానికే పరిమితమైన వృద్ధులు కానీ, మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏ ఏ పనులలో ఎవరెవరు ఏ ఏ పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఉన్న చోటనే ఆ భగవంతుని స్మరిస్తూ, రామనో కృష్ణనో ఏదో ఒకటి, చిన్నప్పటి నుంచి మనం నమ్మిన భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి. లేకపోతే గురువు ఉన్న వాళ్ళు ఆ గురు మంత్రం ఏదైతే ఇచ్చిండో, గురువు ఏదైతే మంత్రం ఉపదేశించిండో ఆ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల యందు ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే ఏ పని చేసినా కూడా, గృహస్థుడు ఏ పని చేసినా, ఎవరు ఏ పని చేసినా కూడా ఆ సమయమందు ఎడతెరిపి లేకుండా, క్షణం వృధా చేయకుండా ఆ పరంధాముని, ఆ పరమాత్మని, ఆ గురుమూర్తిని స్మరిస్తా 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 ఉంటే ఈ జన్మకు ముక్తి అని చెప్పేసి పూజా విధానంలో ఫస్ట్ శ్లోకంలోనే మనకు మన పెద్దలు ఆ శ్లోకంలో రహస్యాన్ని ఇమిడించి పెట్టిరు. కాబట్టి ఎవరు అయ్యో నేను శుచిగలేను, నేను అట్లున్నా, నేను ఇట్లున్నా, నేను భగవంతుని ఏమంటే పూజా మందిరంలోకి వెళ్ళలేను నేను ఈ టైంలో, అది సమస్య కాదు. పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుంటేనే పూజ కాదు, నువ్వెక్కడున్నా నీ దేహమే ఒక పూజా మందిరం. ఎందుకంటే ఇలా పుండరీకాక్షుడు, పుండరీకం అంటే శరీరం, ఈ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు. ఇది ఎక్కడున్నా ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో అప్పుడు ఇది దేవాలయమే అవుతుంది. నువ్వు ఎక్కడ నిల్చున్నా అది దేవాలయమే. ఇంకొక విషయం ఏంటంటే, ముళ్ళుగుచ్చ సందు లేకుండా సర్వాంతర్యామి సర్వవ్యాపకమై ఉన్నప్పుడు ఇది పెద్ద, ఈ బ్రహ్మాండమే పెద్ద దేవాలయం. కాబట్టి ఎక్కడుండి, ఎక్కడ నిల్చొని, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ ఏం పనులు చేసినా స్మరేత్ పుండరీకాక్షం, ఆ పుండరీకాక్షుని, ఆ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఉంటే మనము ఆంతరంగికంగా మనస్సు శుభ్రమవుతుంది, శరీరం శుభ్రమవుతుంది, వాక్కు శుభ్రమవుతుంది. ఇన్ని శుభ్రమైనప్పుడు మనం ఎవరికి దగ్గరగా ఉంటాము? భగవంతునికి దగ్గరగా ఉంటాం. మనము భగవంతుని పట్టుకోవాలి. మనం భగవంతుని పట్టుకుంటే భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు. మనం గురువుని పట్టుకుంటే గురువు మనల్ని పట్టుకొని మోక్ష స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం, ప్రతి సెకను కూడా వేస్ట్ చేయకుండా ఆ భగవంతుణ్ణి, ఆ గురుమూర్తిని, ఆ పరమాత్మని ఎవరు ఏ విధాల భగవంతుణ్ణి స్మరిస్తున్నారో, పూజిస్తున్నారో ఆ భగవన్ నామ స్మరణ చేసుకుంటూ తరించండి అని మన పెద్దలు ఈ శ్లోకంలో ఇంత రహస్యాన్ని ఇమిడించి పెట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపకంగా మీ అభిప్రాయాలను తెలియజేయగలరు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రూపకంలో మీ అభిప్రాయాలను చెప్పండి. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. జై గురు అందరికీ.